జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూస్తే ఎంత బాధ అనిపిస్తుందంటే నిజంగా మళ్ళా ముల్కీ రూలే రావాలి. 15 ఏళ్ళు ఇక్కడ ఉండి చదువుకున్నోడికే ఇక్కడ ఉద్యోగం రావాలి. ఎందుకంటే ఇక్కడ 4 ఏళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు 30 ఏళ్ళు ఇక్కడ కూర్చొని జీతం తీసుకొని మళ్ళా రిటైర్ అయ్యి చనిపోయేంత వరకు ఇక్కడే పెన్షన్ తీసుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి వనరులను మన వాళ్ళకు మలుపుతారు. ఇక్కడ ఉన్నటువంటి అంశాలన్నీ కూడా నిర్ణయించేటటువంటి అధికారం వాళ్ళకు వస్తుంది. అట్లాంటి అధికారం వచ్చిందంటే ఇక్కడ నేల తెలవాలి, ఇక్కడ సంస్కృతి తెలవాలి, ఇక్కడ ప్రజలు తెలవాలి, వనరులు తెలవాలి, మన బాధలు తెలవాలి. తెలిసినోడే మలపగలుగుతాడు తప్పితే ఎవరికి పడితే వాళ్ళకు పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇచ్చి మనం ఇది చేస్తే కష్టం. ఇవాళ నేను తెలంగాణ రక్షణ సేన నుంచి రౌండ్ టేబుల్ వేదికగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నా. ఏదైతే మీరు 563 మందికి ఉద్యోగాలు గ్రూప్ 1లో ఇచ్చిండ్రో అవన్నీ కూడా డెఫినెట్గా తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఎట్లా అయితే ఆనాడు ఎన్టీ రామారావు గారు ఒక కమిటీ వేసి తర్వాత 610 జీవో ఇచ్చి ఆ అన్యాయాన్ని సవరించిండ్రో ఈ అక్రమంగా ఉద్యోగాలకు వచ్చినటువంటి వీరందరి మీద కూడా మేము ఖచ్చితంగా రివ్యూ వేస్తాం. ఒక జ్యుడిషియల్ కమిటీ వేస్తాం. దాన్ని రివ్యూ చేసి మళ్ళీ మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎస్కేప్ అవ్వడానికి లేదు. అన్యాయం, ఇది చాలా దారుణమైన అన్యాయం. 1200 మంది పిల్లలు చచ్చిపోతే వచ్చిన ఉద్యోగాలు అవి. ఆ ఉద్యోగాలు కూడా పెద్ద ఉద్యోగాలు, చాలా పవర్ఫుల్ ఉద్యోగాలు, 30 ఏళ్ళు మన తెలంగాణ తలరాతను మార్చే ఉద్యోగాలు. కాబట్టి ఏనాటికైనా దీని మీద జ్యుడిషియల్ కమిటీ వేయాల్సిందే, రివ్యూ చేయాల్సిందే, దాని మీద ఆలోచన చేయాల్సిందే.